మా వోళ్ళైతే బయటకు మా కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చిరనమాట. ఆళ్ళొచ్చేలోపు అవి సల్లగయిపోయినాయి. మేము కొన్ని తిన్నాం ఇగ. ఇగ మిగతావి అట్లనే ఉన్నాయి ఎందుకు ఖరాబ్ చేయడం అని ఇగ నేనైతే కొంచెం ఆయిలేసి, కొంచెం పచ్చిమిర్చి, ఇంగ అట్లనే ఒక ఆనియన్ కట్ చేసి ఏసుకున్నా. ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ అది మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కారం, ఉప్పు ఏసుకోవాలి. నేను ఆ క్లిప్ మిస్ అయినా నేను ఏసుకున్నా. ఇగ తర్వాత ఏంది కొంచెం టమాటో కెచప్, ఇంకా సోయా సాస్ ఏసుకోవాలి. అది మంచిగా మిక్స్ అయిన తర్వాత మన ఇంట్లో వెనిగర్ ఉంటే వెనిగర్ ఏసుకోవచ్చు. లేకపోతే ఏమంత టెన్షన్ పడొద్దనమాట. ఇగ మా ఇంట్లో ఉంది కాబట్టి నేనైతే ఏసినా. ఎందుకు వేస్ట్ చేయడం అని. ఆ తర్వాత ఒక వీడియోలో ఏం చేసిందంటే ఆంటీ కార్న్ ఫ్లోర్ ఏసింది. ఇగ మా ఇంట్లో అది లేదు కాబట్టి నేను సింపుల్‌గా మైదా పిండిలో కొన్ని వాటర్ కలుపుకొని అదేసిన. ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే మంచిగా అంతా నీట్‌గా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇక అన్నీ కలుపుకున్న తర్వాత మనం వేస్ట్ కాకుండా చేస్తున్నాం కదా! ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి ఇందులో ఏసుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా కలుపుకోవాలనమాట. దానికి పట్టేయంటూ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అట్లనే ఉంచాలి. ఆ తర్వాత మంచిగా కొంచెం చికెన్ మసాలా ఏసి మళ్ళా కలుపుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఉంటది కదా కొత్తిమీర అది కూడా తీసుకొని కొంచెం ఏసుకోవాలి. ఇప్పుడు తినడమే ఇగ. నేనేదో పిచ్చి పిచ్చిగా చేసినా గానీ అదైతే మస్తయింది టేస్ట్.